క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం వినుకొండ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కర్ణాటి చెన్నకేశవరెడ్డి, రమాదేవి, భార్గవ జ్యోతి, రూప లావణ్య, దొండేటి నాగేశ్వరమ్మ గార్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, కుటుంబంలో వారు తలంచిన తలంపులు నెరవేరాలని, వారికి ఆయురారోగ్యములు దయచేయాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయాలని, కుటుంబంలో మరణించిన దొండేటి చిన్న వెంకటేశ్వరరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని కోరుతూ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దుగ్గింపూడి సుందరమ్మ పుట్టినరోజు జరుపుకుంటున్న నోవా సోల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో అందరూ దైవభక్తి కలిగి ఉండాలని మరియు దుగ్గింపూడి సల్మోన్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి దుగ్గింపూడి సుందరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కెనడా వాస్తవ్యులు కంబం సుందరమ్మ, పిడబ్ల్యూ విల్సన్ రొసారియా, హరిత సెల్వరాజ్ దంపతుల ఈరోజు కెనడాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు వారికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కంబం సుందరమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కీర్తిశేషులు పి. విలియం థామస్, కీర్తిశేషులు కంబం చిన్నమ్మ, కీర్తిశేషులు కంబం జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి, సమాధానం, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చెన్నై పేరంగలతూర్ పుట్టినరోజు జరుపుకుంటున్న జేడెన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు భువనగిరి సోలమన్ రాజు గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెజీనా మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఈదా నమ్రత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని, ఉద్యోగ ప్రయత్నంలో విజయం చేకూరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈదా వరప్రసాద్, మీనా జ్యోతి, శాశ్వత్, దేవ కనికరం మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సమయం ఇది అర్చన సమయం, ప్రభు పూజా సమయం ఇది అర్చన సమయం. అనురాగ హృదయముతో ప్రియ యేసుని కొలిచెదము, ప్రభు పూజా సమయం ఇది అర్చన సమయం. వికసించెను తూర్పున ఉదయం, కనిపించెను దేవుని సదనం. వికసించెను తూర్పున ఉదయం, కనిపించెను దేవుని సదనం. ఆరాధనతో ఆనందముతో, ఆరాధనతో ఆనందముతో జీవన జ్యోతిని కీర్తింతుము, ప్రభు పూజా సమయం. కీర్తన 50, 14వ వచనము. మీరు దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లింపుడు, కృతజ్ఞతతో బలిని అర్పింపుడు, మహోన్నతునికి మీరు చేసుకుని నా మొక్కుబడులను చెల్లింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమిపడు సహోదరి సహోదరులారా, నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనా ఆలయము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఒకసారి మనమందరం కూడా కృతజ్ఞత భావంతో దేవుడు చేసిన ప్రతి మేలును స్మరించుకుంటూ ముందుగా చెప్పినట్టుగా 50వ కీర్తన 14వ వచనము, మీరు కృతజ్ఞత భావంతో స్తుతులు చెల్లించండి, ఎందుకంటే మీ యొక్క మొక్కుబడులు చాలా ఉన్నాయి. ఆ మొక్కుబడులు తీర్చే శక్తి పునీత అంతోని వారి ద్వారా దేవుడు మనకి గొప్ప వరాన్ని ప్రసాదించున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా అన్యజనులు ఎన్నో విధాలుగా నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. ఈ యొక్క ప్రార్థన ఆలయంలో ప్రతినిత్యం కూడా స్తుతి ఆరాధన జరుగుతుంది. దేవునికి మహిమ ఘనత కొనియాడబడుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మీరు అర్పించే ఈ బలి దేవునికి ప్రీతికరంగా ఉండాలి. కాబట్టి దేవుడు చేసిన మేలులు గత కాలం అంతా కూడా కాచి కాపాడి ఉన్నాడు ఎన్నో విధాలుగా. మనమందరం కూడా పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కోరికలన్నింటి కూడా ఆ ప్రభు సమర్పించుకుంటూ మనము చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించే విధంగాను, అర్పించే బలి ప్రీతికరంగా ఉండే విధంగా ప్రార్థించుకుందాము. దివ్య పరిచయలో పాల్గొనబోయే ముందు మనం చేసినటువంటి ప్రతి పాపను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క మన్నిపు క్షమాపణను కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరుడారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునూ కనకైనడు పరిశుద్ధ మరియు మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మనకర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపులని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వర, పునీత పాదువ అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరంతో వారి కోరికల వరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసిదివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణంలో ఆచరించడంలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృప చూపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించు మా నాథుడుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నేను నా గౌరవార్థము నా సేవకుడగు దావీదు నిమిత్తము ఈ నగరమును రక్షింతును. రాజుల 2వ గ్రంథము అధ్యాయము 19 వచనాలు 9 నుండి 11 మరియు 14 నుండి 21 మరియు 31 నుండి 36 వచనాలు. ఇథియోపియా రాజు తిరహాక ఆసిరియా మీదికి దండెత్తి వచ్చుచున్నాడని వార్త వచ్చును. ఆ వార్త అందిన పిమ్మట అసిరియ రాజు సనెహెరీబు యూదరాజు హిజ్కియాకు ఇట్లు జవాబు వ్రాసెను. నీవు యావే ప్రభును నమ్ముకొంటివి,
ఆ దేవుడు యెరూషలేము నా వశము కాదని నుడివెను. కానీ నీవు ఆ మాటలు నమ్మి మోసపోవద్దు. ఇంతవరకు అసిరియా రాజులు నానా రాజ్యముల నెట్లు మట్టిపాలు గావించిరో నీవు వినియే ఉందువు. నీవు మాత్రము నా దాడి నుండి తప్పించుకోగలవా? హిజ్కియా రాజు దూతల నుండి ఆ జాబు నందుకొని చదివెను. అంతటా అతడు దేవాలయము ప్రవేశించి లేఖను ప్రభు సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్థించెను. ఇశ్రాయేలు దేవుడైన ప్రభు, నీవు వైభవపేతమైన సింహాసనపై ఆసీనుడవై ఉందువు. నీవొక్కడవే దేవుడవు. సామ్రాజ్యములన్నిటినీ ఏలువాడు నీవే. భూమి ఆకాశములను సృజించిన వాడు నీవే. ప్రభు, నీవు లొంగి వినుము, కనులు విప్పి కనుము. సజీవుడైన దేవుడైన నిన్ను కీచపరచుటకు సనెహెరీబు పలికిన పలుకుల ఆలింపుము. అసిరియా రాజులు నానా జాతులను జయించి నానా దేశములను నాశనము చేసిరి. ఆ జాతుల దైవములను కాల్చివేసిరి. కాని వారు నిజముగా దైవముల నరులు మరలించిన రాత్రి ప్రతిమలు కొయ్య బొమ్మలు కారా? కనుక ప్రభు, ఇప్పుడు నీవు మమ్మ అసిరియా రాజు దాడి నుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములు నీ ఒక్కడవే నిక్కముగా దేవుడని గుర్తించును. అంతటా ఆమోసు కుమారుడు ఏషియా హిజ్కియా వద్దకు సేవకుని పంపి అసిరియా రాజు నుండి కాపాడుమని నీవు పెట్టిన మొరను ప్రభు ఆలించెనని చెప్పెను. అసిరియా రాజు సనెహెరీబును గూర్చి ప్రభు పలికిన పలుకులివి. ఓయి యెరూషలేము, కన్న నిన్ను చూచి నవ్వుచున్నది, నిన్ను చిన్న చూపు చూచుచున్నది, తలలాడించుచున్నది. యెరూషలేమా, సియోను కొండ మీద ప్రజలు మిగిలి ఉందురు. ప్రభు ఈ కార్యమును సాధింప సమకట్టెను. అసిరియా రాజు గూర్చి ప్రభు పలుకు ఇది. ఇతడు ఈ పట్టణమున ప్రవేశింపజాలడు, దాని మీద ఒక బాణము వదలజాలడు, డాలుతో దాని చెంతకు రాజాలడు, దాని చుట్టుముట్టుడికి మట్టి దిబ్బలు పోజాలదు. అతడు తాను వచ్చిన త్రోవ పట్టి వెడలిపోవును. ఈ నగరమున ఎంత మాత్రము ప్రవేశింపజాలడు. ప్రభుడనైన నా పలుకులివి. నా గౌరవార్థము నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును. ఈ రాత్రి ప్రభుదూత అసిరియా శిబిరముకు పోయి 185,000 మంది సైనికులను హసరించెను. వేకువనే లేచి చూడగా వారందరూ చచ్చి పడియుండిరి. అంతటా అసిరియా రాజు సైన్యమును తరలించుకొని నినివేకు మరలిపోయెను. ఇది ప్రభువాకు. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దైవ నిలయమైన సియోను ఉన్నతమును సుందరమునైన పర్వతము. విశ్వదాత్రికి అది ప్రమోదము చేకూర్చును. అది ఉత్తర దిక్కు గల మహారాజు నగరము. ఆ నగరము దుర్గములందు ప్రభు తన రక్షణమును వెల్లడి చేసెను. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. రాజులు ఏకమై సియోని మీదికి దండెత్తి వచ్చిరి. నీ కీర్తి వలె నీ నామము నేల అంచుల వరకు వ్యాపించును. నీ కుడి చెయ్యి విజయముతో నిండి ఉన్నది. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. నీ తీర్పు కట్టడలు ధర్మబద్ధమైనవి కనుక సియోను పర్వతము యూదా నగరములు హర్షించును. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. ఎవరు నారయ్యా నాకు నీవు తప్ప, ఏమో
భూమిలో నీవు లేక ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక నాశ్రయం నీవే నాశ్రయం నీవే నాశ్రయం నీవే నాశ్రయం నీవే నా సర్వము యేసు నీవేగా నా సర్వము యేసు నీవేగా నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా ప్రభు మీతో ఉందురుగాక ఈ ఆత్మతోను ఉందురుగాక పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. నీకు మహిమా కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం, అదేవిధంగా 14వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్ళతో త్రొక్కి నీపై పడి నిన్ను చీల్చివేయను. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరిదరో దాన్ని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఏలయనగా వెడల్పైన ద్వారము సులభముగానున్న మార్గము వినాశమునకు చేర్చెను. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది, కొలది మంది మాత్రమే ఈ మార్గమును కనుగొంతురు. ఇది క్రీస్తు సువిశేషము, క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమిబ్బడు సహోదరి సహోదరులారా, కీర్తన 84వ అధ్యాయము 10వ వచనము, విశ్వాసం లేని వారి ఇంట్లో 1000 దినములు గడుపుట కంటే ప్రభువా నీ యొక్క సన్నిధిలో ఒకరోజు గడిపినా చాలు. ఇది చాలా చాలా మనకు ప్రేరేపించే వాక్యము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాసాన్ని ప్రతి దివ్యపల్లి పూజలో పాల్గొనడం ద్వారా వ్యక్తపరుస్తూ దేవుని మీద నమ్మకము, దేవుని మీద విశ్వాసాన్ని అధికంగా ఉండే విధంగా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దైవవాక్కు ద్వారా మనందరినీ కూడా ఆత్మీయంగా బలంగా ఉండడానికి దేవుని వాక్కు చాలా చాలా మనకు ఉపయోగపడుతుంది. దైవ గ్రంథ పఠనాలు మనకు ఏ విధంగా తోడ్పడుతుంది అంటే,
119 కీర్తన 105వ వచనము. ప్రభువా నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడారా, కావున బైబిల్ గ్రంథ పఠనము చాలా చాలా అవసరము. ఇగ్నోరెన్స్ ఆఫ్ బైబుల్ ఈజ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. బైబిల్ జ్ఞానం లేకపోతే క్రీస్తు ప్రభుని గురించి ఆలోచన రాదు కదా. ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు బైబిల్ పఠనాన్ని చదవాలి, ధ్యానించాలి, పాటించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రభు యొక్క ప్రేషిత కార్యము 3 భాగాలుగా ఉంటుంది. బోధించుట, ప్రకటించుట, స్వస్థపరచుట. క్రీస్తు ప్రభు యొక్క ప్రేషిత కార్యం ఈ 3 కార్యాలు. మన యొక్క ప్రేషిత కార్యం ఏమిటి అని ఆలోచించాలి. ప్రియ సహోదరి సహోదరుడారా, ఆలకించుట, ధ్యానించుట, పాటించుట, స్పందించుట. మరొకసారి గుర్తు చేస్తున్నాను, క్రీస్తు ప్రభు యొక్క వేద ప్రచారము, ప్రేషిత కార్యము 3 భాగాలుగా ఉంది. ప్రకటించాడు, దేవుని యొక్క వాక్కు, దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి విలువలను బోధించాడు. తెలుసుకున్న తర్వాత అనారోగ్యత బాధపడుతున్న వారిని కూడా స్వస్థపరిచాడు. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడు ఏమి చెబుతున్నాడు? నా మాటలను ఆలకించండి, నా ఆజ్ఞలను తెలుసుకొనుడు, నా ఆజ్ఞలను పాటించండి. ఇజ్రాయేల్ ప్రజలకి బాబిలోన్ బానిసత్వం ఎందుకు లోనయ్యారు? వాళ్ళు ఆ మాటలు పాటించలేదు, ఆజ్ఞలు తెలుసు కానీ పాటించలేదు. నా మాటలను ఆలకించారా? ఆలకిస్తే ఈ దుస్థితి ఎందుకు పడుతుంది? పట్టదు కదా. ఆలకించలేదు. నా ఆజ్ఞలు తెలుసుకోండి. దేవుడు ఇచ్చినట్టు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. మోషే చెప్పాడు, మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేస్తే దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీకు పుష్కలంగా ఉంటాయి. దేవునికి వ్యతిరేకంగా జీవించారు కాబట్టి అసలైనటువంటి దేవుణ్ణి కొలవకుండా బంగారు ఐడియల్ వర్షిప్, విగ్రహారాధన ఎక్కడొచ్చింది? విగ్రహారాధన బంగారు దూడ తయారు చేసుకుని వాళ్ళు తయారు చేసుకున్నారు. దేవుడు తయారు చేశాడా? లేదు. ఆ విగ్రహారాధన దైవత్వాన్ని ఆ విగ్రహంలో చూశారు కాబట్టి దానికి ఐడాలట్రీ. వీఆర్ నాట్ ఐడాలట్స్. ఒక ప్రతిమ పెట్టుకుంటున్నాము, ఆ ప్రతిమ మన కళ్ళ ముందు ఉంటే దేవుని యొక్క రూపం మన ముందుంది. ప్రియా సహోదరి సహోదరుడారు, కాబట్టి మీరు జాగరూకులై ఉండండి. మీరు దేవుని యొక్క వాక్కు సదా పాటించండి. మనస్సాక్షి మీద మీరు తెలుసుకొనండి. నువ్వు ఎంతసేపు దేవుని యొక్క వాక్కుకి ప్రాధాన్యత ఇస్తున్నావు? 24 గంటల్లో దేవుని యొక్క వాక్కు ఎంతవరకు చదువుతున్నావు ఆలోచించండి కదా. విశ్వాసం లేని వారి ఇంట్లో 1000 దినములు గడపడం కంటే ప్రభువా నీ యొక్క సన్నిధిలో 1 దినం గడిపినా చాలు. మన యొక్క విశ్వాసము అనేది ఎక్కడ తెలుస్తుంది? దేవుని యొక్క వాక్కు చదవాలి, చదివిన దాన్ని ధ్యానించాలి, ధ్యానించిన దాన్ని పాటించాలి, పాటించాలంటే స్పందించాలి. మనం ఈ యొక్క దేవాలయానికి వచ్చింది మన హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పించడానికి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడారా, కాబట్టి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనంలో ఈరోజు పునీత అంతోని వారి యొక్క నామాన్ని స్మరించుకుంటూ అతనికి మన యొక్క మొరలన్నింటి కూడా మొరపెట్టుకుంటున్నాము. ఏమని మొరపెట్టుకుంటున్నాము చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం చెప్తుంది, ప్రభువా నేను నిన్ను 2 కోరికలు కోరేదను. ఏమిటి ఆ కోరికలు? మీకు ఉన్నాయా? తెలుసా ఏ కోరికలు? అది నేను చెడిపోకముందే అది నాకు ప్రసాదించు. ఏమిటి ప్రసాదించేది? నేను అబద్ధాలు ఆడకుండా చెయ్యి. అబద్ధాలు ఆడితే నా యొక్క జీవితము శాశ్వతమైనటువంటి జీవితం కాదు. నన్ను సంపన్నుని చేయవద్దు, దరిద్రుని చేయవద్దు. సంపన్నుని చేయవద్దు, దరిద్రుని చేయవద్దు. సంపన్నుని చేస్తే నాకు ఆస్తి ఎక్కువైతే నిన్ను మర్చిపోయే సమయం కూడా వస్తుంది కదా. ఆదివారం వస్తే కుటుంబ సమేతంగా వస్తున్నామా? సంపదలు అన్నీ ఎక్కువయ్యాయి, దేవుని మర్చిపోతున్నాము. డ్యూటీ, బిజీ, నో టైం ఫర్ గాడ్. సంపన్నుని చేశాడు కానీ గుడికి వస్తున్నారా? సంపన్నుని చేయవద్దు, దరిద్రుని చేయవద్దు. దరిద్రుని చేస్తే నేను దొంగతనానికి పాల్పడతా. దేవుడు మనకి పుష్కలంగా ఇచ్చాడు కదా.
పుష్కలంగా ఇచ్చినప్పుడు దేవుని యొక్క వాక్కు చదివి దానిని నా మాటలను ఆలకించాలని ప్రభు ఆలకిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడు, ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము, ఎంతవరకు ధ్యానిస్తున్నాము, ఆధ్యాత్మికంగా నేను ఎంతవరకు దేవుని యొక్క వాక్కులో ఉన్నానని తెలుసుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనము ఏమని చెప్తుంది? మీరందరూ కూడా దేవుని చేత ఎన్నుకునేటువంటి ప్రజలు, దేవునికి ప్రియమైన వారు. మీరందరూ కూడా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజలు, దేవునికి ప్రియమైన వారు. కాబట్టి దేవుడు మీకు వరాలు ఇస్తున్నాడు. ఏమిటి ఆ వరాలు? మీకు అందరికి ఇచ్చేది దయ, కనికరము, సాత్వికత, ఇవన్నీ కూడా ఇస్తున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి మీరు అందరికీ ఇస్తున్నాడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి జీవించండి, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించండి. ఇతరులు మీకు ఏమి చేయాలని కోరుకుంటారో అది మీరు చేయండి ఫస్ట్ కదా. మీరు దేవుని కోరుకుంటున్నారు, ప్రభు అది చెయ్యి, నాకు అది కావాలి, ఇది కావాలి, మీరు కోరుకున్నారు, దేవుని కోరుకున్నారు. కాబట్టి దేవుడు ఇస్తున్నాడు. దేవుడైతే మీకు అందించాడో అదేవిధంగా మీరు కూడా చేయాలి కదా. ఆపదలు ఉన్న వారిని ఆదుకోవాలి, వేరే వారిని తప్పు చేస్తే క్షమించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించండి, ఇతరులను గౌరవించండి. అద్భుతమైన వాక్యులు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి దేవుని యొక్క వాక్కు ఆలకించినప్పుడు మనందరూ కూడా శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కూడా మీరందరూ కూడా ఆహ్వానించబడ్డారు. ఈ యొక్క ఉదయకాల సమయాన్న శ్రేష్టమైనటువంటి సమయము, పవిత్రమైనటువంటి సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో కేటాయించాము. అంటేంది, దేవుని మీద ఉన్న ప్రేమ చేత, పవిత్రాత్మ ప్రేరణ చేత మనం అందరం కూడా ఇక్కడికి నడిపించబడ్డాము. దేవుని మీద ప్రేమ లేకపోతే, దేవుని మీద విశ్వాసం వచ్చేవారమా? లేదు. నీ యొక్క ప్రార్థన ద్వారా, నీ యొక్క విశ్వాసం ద్వారా నీ కుటుంబం పరిపూర్ణంగా జీవించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా మనందరికి పెళ్లి ఆహ్వానం పలుకుతాం. పెళ్లికి ఆహ్వానం ఏంది? మీరందరూ కూడా కుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. పెళ్లి కార్డు ఉంటుంది అక్కడ. దేవుడి యొక్క వాక్కు కూడా అందరినీ ఆహ్వానిస్తుంది. కుటుంబ సమేతంగా మీరు వచ్చేసి దేవుని యొక్క సన్నిధిలో కొంత సమయాన్ని గడపండి. మీరు నాకు సమయం ఇవ్వకపోతే నేను కూడా ఇవ్వను. ఖచ్చితంగా చెప్తున్నాడు. మీరు ఆజ్ఞలను తెలుసుకొనండి, ధ్యానించండి, పాటించండి. అప్పుడే మీకు విలువైనటువంటి జీవితాన్ని, సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు జీవించింది ముఖ్యం కాదు. మనం అంటే నిండు నూరేళ్ళు బతకాలని కోరుకుంటాము, కానీ జీవితం అంతా కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ ఉన్నాయి. నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించింది ముఖ్యం కాదు. ఏ విధంగా జీవించింది, ఎలా జీవించింది, ప్రేమగా జీవించావా, ఇతరుల పట్ల ప్రేమగా జీవించావా లేవా అనేది గుర్తుంచుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి. ఇతరుల ప్రేమ చూపించాలి అంటే నీలో ప్రేమ ఉండాలి. దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటావు. దేవుని మీద విశ్వాసం ఉన్నంతసేపు నీకు దీవించబడతావు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు. కాబట్టి ప్రతి నిమిషం జీవితంలో ఒక నిర్ణయం తీసుకోండి. జీవితంలో చనిపోయే లోపల ఒక్కసారైనా బైబుల్ని ఫినిష్ చేయండి, కంప్లీట్ చేయండి. ఏదో పుస్తకాలు, న్యూస్ పేపర్ తిరిగేస్తూ ఉంటాము, కానీ బైబిల్ పఠనం చదవాలంటే చేతులు రావు, నోరు రాదు, ఏమి రాదు. జీవితంలో ప్రమాణం చేసుకోండి. ఒకే ఒక ప్రమాణం, జీవించున్నంత కాలం కూడా దేవుని యొక్క వాక్కు చదువుతున్నప్పుడు దేవుడు నీతో ప్రయాణం చేస్తున్నాడు. వేర్ ఎవర్ యూ గో మై ప్రెజెన్స్ షల్ గో విత్ యూ. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నా తోడు నీకు ఉంటుంది. నువ్వు దేవునితో సహవాసం చేయకపోతే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. జరగరానిది ఏమైనా జరిగితే అప్పుడు గుర్తుకొస్తాడు కదా దేవుడు. మన ప్రయాణంలో తోడుగా ఉంటాడు, చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉంటాడు. ఉదయం లేవగానే దేవుని కృతజ్ఞత చెల్లించాలి. చెల్లించిన తర్వాత, ప్రభువా ఈ రోజును ఆశీర్వదించండి, నేను చేసే ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి, కలిసే ప్రతి వ్యక్తిలో కూడా నేను ప్రేమను పంచే విధంగా ఆశీర్వదించండి, నాలో ఉన్న ప్రేమను ఇతరులకు పంచే విధంగాను, పనుల ఎడల ఎటువంటి కోపము ద్వేషం లేకుండా నా యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించండి. ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి, రెండే రెండు కోరికలు. సంపన్నుని చేయవద్దు, దరిద్రుని చేయవద్దు. సంపన్నుని చేస్తే గుడికి రావడం మర్చిపోతాం, దేవుని పరిపూర్ణంగా మర్చిపోతాం.
దరిద్రులు చేసే దొంగతనానికి అబద్ధాలకి పాల్పడుతుంటాము. ఈ 2 కోరికలు కోరండి. ప్రభా, సంతోషకరమైనటువంటి శాంతియుతమైనటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించండి. కొన్ని కుటుంబాల్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకు? ప్రార్థన లేని కుటుంబము విచ్ఛిన్నం అవుతుంది. కొంత సమయాన్ని, ఉదయం లేవని కొంత సమయాన్ని కేటాయించండి, పడుకునే ముందు సమయాన్ని కేటాయించండి. అలసిపోయాను, ప్రార్థన చేస్తాను కూడా సమయం లేదు. దేవుని యొక్క వాక్కు ఉదయం కొద్దిసేపు, సాయంత్రం కొద్దిసేపు చదివితే, ప్రభువా నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఆ వాక్యే మనల్ని ప్రేరేపిస్తుంది, ముందుకు నడిపిస్తుంది, ఒక మనసున్న వ్యక్తిగా జీవించే విధంగా చేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారు, కాబట్టి ఇతరులు ఏమి చేయాలని కోరుకుంటున్నావో అదే ఇతరులకు చేయగలిగితే అది రావాలి. ఆ మంచి మనసు రావాలంటే దేవుడి నుండి ప్రేరేపిస్తున్నాడు. పవిత్రాత్మ ప్రేరణ, స్వయంగా త్రిత్వైక సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుని ప్రార్థించండి. తప్పకుండా నీలో ఉన్నటువంటి మంచితనాన్ని పెంచండి. కోపం పెంచుకుంటే దూరం అవుతుంది. అసూయ, ద్వేషం, అసూయ ఎదుగుదలకి ఆటంకము కదా. అసూయ అనేది మనిషికి ఎదుగుదలకు చాలా చాలా ఆటంకము. కాబట్టి ఎందుకు అసూయ, ద్వేషము, పగ? మనిషి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసేది ఏమిటి? 7 ఉన్నాయి. మనిషి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసేది ఏమిటి? 7 ఉన్నాయి. గర్వపు చూపు, అసూయ, విద్వేషము, కుట్ర పన్నే హృదయము, చెడు ఆలోచనల మరియు మనస్సాక్షికి ప్రకారం జీవించకుండా ఉండడము, అన్ని విషయాల్లో అందరినీ బాధ పెట్టడము. ఇవన్నీ కూడా మనిషిని లొంగదీస్తాయి. పైకి లేపుతాయా? పైకి లేపేటి ఏంటి? ప్రేమ, కనికరము, దయ, అర్థం చేసుకునే మనస్సు, క్షమించే గుణము, ఇవన్నీ కూడా పైకి లేపుతాయి. గర్వపు చూపు, అసూయ, ద్వేషము, పగ, ఇవన్నీ కూడా మనసుని మనందరినీ కూడా లొంగ తీసుకుంటాయి. కాబట్టి మనిషిని ఎదగనివ్వవు, మనశ్శాంతిగా ఉండనివ్వవు. కానీ ఇవన్నీ కూడా ఏవి కావాలి, ఏవి వద్దు ప్రార్థించండి. మనకు అన్నీ ఉన్నా కానీ అల్లున్నట్లో శని ఉన్నట్టు దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఆశీర్వదించి దీవిస్తున్నాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞత భావంతో ప్రతిరోజు కూడా దైవపడను చదువుతూ ఆ ప్రభు యొక్క వాక్యము మనకు దీపంగా ఉంటూ, వెలుగుగా ఉంటూ మన యొక్క జీవితాలను విచ్ఛిన్నం కాకుండా దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ప్రయాణం చేసే భాగ్యాన్ని దయచేయమని ప్రత్యేకంగా దివ్యపల్లి పూజలో పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు కావాల్సిన కోరికలు మనం చూస్తున్న ప్రతి మంగళవారం ఎన్నో కోరికలు కదా. ఆ కోరికలు తీర్చమని అడుగుతాము. కోరికలు తీరి అయిపోయిన తర్వాత గుడ్ బై, గో, నో మోర్ థ్యాంక్స్ గివింగ్ కదా. వీఆర్ నాట్ థ్యాంకింగ్ ద లార్డ్. కోరికలు కోరుకుంటాము, కోరికలు తీరిన తర్వాత గుడికి రాము. దేవుడు ఆశీర్వదించాడు, గుడి లేదు, గుణం లేదు కదా. ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు ద బ్లెస్సింగ్స్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి కృతజ్ఞతా భావంతో దేవునికి బలి సమర్పించండి. మీరు బలి అర్పించేది ప్రీతికరంగా ఉండాలి అంటే నీలో ద్వేషం ఉండకూడదు. దేవాలయానికి వచ్చే ముందు ఎవరితోనైనా గొడవ పడితే వెళ్ళి వాటితో సఖ్యపడి వచ్చి నీ యొక్క కానుకలు అర్పించు, బలిని అర్పించు, ప్రీతికరంగా దేవునికి అర్పించు. ప్రియమైనటువంటి సహోదరి సోదరుల పునీత పౌలు కూడా చెప్తున్నాడు, అయోగ్యంగా క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించే వారికి అయ్యో అనర్థము. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ టు రిసీవ్ ద హోలీ కమ్యూనియన్. ఇఫ్ యు నో దట్ యు ఆర్ కమిటెడ్ సంథింగ్ అగేన్స్ట్ సంబడి, go and reconcile with the person, come and participate in the mass, receive the holy communion. If you know that you are committed sin, don't receive the communion at all. You are deceiving your conscience కదా. నువ్వు తప్పుడు ఉద్దేశంతో తీసుకుంటే అది నీకు ఎల్లప్పుడు కూడా నీకే అనర్థము. ప్రియమైనటువంటి సహోదరి సోదరుడారు, కాబట్టి కోరికలను దేవునికి సమర్పించండి. ప్రభువా ఇది నిశ్చితమైతేనే నా కోరికలు తీర్చండి అని ప్రభువా నిశ్చితమైతే, నా చిత్తాన్ని, మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, అన్ని కోరికలు ఉంటే ప్రభువా చిత్తమైతే నా యొక్క కోరికలను నిశ్చిత ప్రకారము నాకు దయచేయి, కనికరించని ప్రార్థించండి. విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు, కావలసిన వరాలన్నింటినీ కూడా మనకు ప్రసాదిస్తుంటాడు. కాబట్టి దేవుని జ్ఞానాన్ని, బైబిల్ జ్ఞానాన్ని పెంచుకోండి. బైబిల్ ఇఫ్ యూ రీడ్ ద బైబుల్ టుడే, టుమారో ఇట్ విల్ బీ విత్ యూ. మనం ఇప్పుడు బైబిల్ తోడుగా ఉంటుంది, మన వృద్ధాప్యంలో కూడా తోడుగా ఉంటుంది. ఎవరు తోడు రాపోయినా కానీ వృద్ధాప్యంలో మనకి తోడుగా ఉంటుంది. ప్రియా సహోదరి చనిపోయే లోపల ప్రమాణం చేసుకోండి, ఒక్కసారైనా నేను బైబిల్ పరిపూర్ణంగా చదవగలిగే శక్తి నాకు దయచేయమని.
బైబిల్ చదివితే ఇది బోరు కొడుతుంది, బోరు కొట్టదు. ఎన్నిసార్లు చదివినా కానీ అది మనకి ఉపయోగపడుతుంది ప్రియా సహోదరి సోదరులారా. కాబట్టి ఈయన ఇప్పుడు విన్నటువంటి ప్రతి వాక్కు కూడా ధ్యానించండి. అది ఎంతవరకు నీకు ఉపయోగపడుతుందో ఆలోచించి, నాకు ప్రభువా బైబిల్ వాక్యాన్ని నీ యొక్క వాక్కును చదివే మంచి జ్ఞానాన్ని, తెలివిని అర్థం చేసుకునే మంచి మనసును దయచేయమని ప్రార్థించుకుందాము. తప్పకుండా పవిత్రాత్మ ప్రేరణ చేత మీ యొక్క జీవితాలు రాబోయే కాలంలో మీరు కోరిన కోరికలన్నీ కూడా పునీత అంతోని వారి ద్వారా దేవుడు మనకన్నీ ప్రసాదించే విధంగా మనమందరూ కూడా ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా. సహోదరి సహోదరులను మనం అర్పించి బలి సర్వశక్తిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లుగా ప్రార్థించుదాము. ప్రభువు స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రేమగల సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారి స్మరణ ద్వారా మేము ఆనందంతో సమర్పించి బలి మీకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రముగా ఉండునుగాక. అతని ఉపదేశానుసారం మేము సంపూర్ణంగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞతలు తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుడి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుకోవటం మీ కృతజ్ఞతావందనం చెల్లించుట మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మ విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు. అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలు తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైన ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముగానే భోజనం అనంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయుడు. ఏలైన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖం నిలిచి మీ పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనము చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివార మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా సింహరాయుల జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థాన మగధమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మేమును వారందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయ్యగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరకబడును అన్న ప్రభు యొక్క మాటలను పరిపూర్ణంగా విశ్వసిస్తూ మన యొక్క కోరికలను పరలోక ప్రార్థన ద్వారా ప్రార్థించుకుందాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి, శోధల నుండి, అపాయం నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించాడు వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి శాంతిని, సమాధానం ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపను ప్రేరించిన వారు, ఈ యొక్క పరలోక ప్రేమ విందుకు ఆహ్వానింపబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. జీవాహారం మరియ తనయుని మధురాహారం, ఇదే జీవాహారం మరియ తనయుని మధురాహారం. ఆత్మల నింపే అమృతపానం, ఆత్మల నింపే అమృతపానం. మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం. ఇది జీవాహారం మరియ తనయుని మధురాహారం, ఇది జీవాహారం. పునీత ఎన్యాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతులుగాక. ఆమేన్. అతడు ప్రభు ధర్మశాస్త్రమును ఆనందంతో పారాయణం చేయొచ్చు, రేయింబవలు మననం చేసుకుందును. అతడు సకాలమున ఫలమును ఇచ్చును. ప్రార్థించుదము. ఓ ప్రేమగల సర్వేశ్వర, జీవాహారమైన క్రీస్తుతో నీవు పోషించిన వారికి మహామగుడు క్రీస్తు ద్వారా ఉపదేశించు పునీత అంతోని వారి ద్వారా మేము నీవు బోధించిన సత్యములను అవగాహన చేసుకుని మేము గ్రహించిన సత్యములు సోదర ప్రేమతో కూడిన జీవితం ద్వారా నిరూపించినట్లు నీ కృపను మాకు ఎల్లప్పుడూ అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత అంతోని వారి నవీన ప్రార్థన. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములుగా ఆచరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములను ఆపదలను ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపూర్ణలు చేయండి. వారి అమూల్య పుణ్యఫలమును చూచి అన్ని కీడు నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి
మేము చేయి ఈ నవదిన ప్రార్థనలు అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమానిత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్యబాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమానపు వశము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చే దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలం జీవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకుని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తినిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వం ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞానియగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించుదిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించలాగున వాటిని వికసింపజేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించిదిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాపమాల్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాకనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించిదిరి కదా. అలాగునే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తి చేసి దేవునికి అంగీకారయోగ్యంగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకుంటారు కదా. మేమును ఆయనను దివస ప్రసాదమున యోగ్యంగా స్వీకరించలాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించి పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సోదరులు ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయ వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొందిరి ఉంటుంది కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థ పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపల కొరకు ప్రార్థించుదాము గాక. మన మనములన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే నా దృఢనమ్మికతో ఇప్పుడు మనం ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి చెప్పుకుందాము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ విడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి.
నీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము స్వార్థ విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ శిరముల వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనం ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందం అంతయు ఆ దేవునికే చెందినవి. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులకు దైవ మానవ సేవకై మరల్చునుగాక. ఆమేన్. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్యశాంతి అందు ఏకమవ్వాలని అభిలషించున్నది. మీరును ఆయనతో కలిసి పరమతండ్రి గృహమునందలి ఆనందములంటిలో పాలు పంచుకునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. జననీ ఓ మరియా, చల్లని మాతవమా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా, మా తోడుగా నిలువుమమ్మా. శుభములు కూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. శుభములు కూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. మధురమే నీ ప్రేమ, ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. మధురమే నీ ప్రేమ,